హాయ్ అందరికి మీషోలో న్యూ సెల్లర్స్ చాలా మంది జాయిన్ అవుతున్నారండి. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండానే జాయిన్ అయిపోతున్నారు. ఆర్డర్స్ రావట్లేవు అని మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఎందుకు స్పెషల్ గా న్యూ సెల్లర్స్ కోసమే అంటున్నాను అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండట్లేదు. డైరెక్ట్ గా ఒక 4 వీడియోస్ చూసేసి సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేస్తున్నారు. సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఉంటే ప్రోడక్ట్స్ ని క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. సో క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు అండ్ ఆర్డర్స్ రావట్లేవు అని కామెంట్ చేస్తున్నారు. అసలు మీకు ఆర్డర్స్ ఎందుకు రావట్లేవు? అసలు సెల్లర్ అకౌంట్ తీసుకున్నారు, ఓకే, మీకు మీషోలో బిజినెస్ ప్రాఫిటా లాసా ఇది ఏమైనా ఆలోచించారా? డైరెక్ట్ మీ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి సేల్ అయిపోవాలని క్యాటలాగ్స్ అప్లోడ్ చేశారు. అది కాదు కదా. అసలు మీషోలో బిజినెస్ అంటే మీకు ప్రాఫిటా లాసా అని ముందు తెలుసుకోవాలి. ఓన్లీ మీషోలోనే కాదు, మీ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. కానీ మీషోలో ఎలా లాసెస్ ఉంటాయి అంటే వన్స్ మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారు, మీకు ఆర్డర్స్ వస్తాయి. కానీ ఆర్డర్స్ రాగానే మీకు మీ ప్రోడక్ట్ కి మనీ మీ అకౌంట్ లో పడినట్టు కాదు, మీకు ప్రాఫిట్ వచ్చేసినట్టు కాదు. మీ ప్రోడక్ట్ ఆర్డర్స్ వచ్చాక మీ డెలివరీ బాయ్ వచ్చి కస్టమర్ కి డెలివరీ చేస్తాడు. కస్టమర్ కి డెలివరీ అయ్యాక ఆ ప్రోడక్ట్ మీకు రిటర్న్ రాకపోతేనే మీకు ప్రాఫిట్. రిటర్న్ రాకపోతేనే మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. లేదు అంటే మీరే రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే లాసే అండి. మీషోలో రిటర్న్స్ వచ్చినప్పుడు మీరైతే మనీ పే చేయాల్సి ఉంటుంది. 165 రూపీస్ లోపే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్. సో ఈ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరు పే చేయాలి. మీకు లాస్ తెలియాలి, ప్రాఫిట్ తెలియాలి. ఓకే, ప్రాఫిట్ ఎలా అంటే ఒకవేళ కస్టమర్ మీ ప్రోడక్ట్ ని డెలివరీ చేసుకున్నాడు, రిటర్న్ చేయలేదు అనుకోండి, మీకు అప్పుడు ప్రాఫిట్. సో మీరు మీషో ప్రైస్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకునే పెడతారు కాబట్టి మీ ప్రైస్ మీకు బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది మీషో. కస్టమర్ కి డెలివరీ అయినాక ఆఫ్టర్ 7 days కి, ఈ 7 days లోపు కస్టమర్ రిటర్న్ పెట్టకపోతే మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, మీకు ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ మేము న్యూగా సెల్లర్ అకౌంట్ తీసుకున్నాము కానీ మాకు ఆర్డర్స్ రావట్లేవు అని అంటున్నారు కదా. ఎందుకు రావట్లేదు అంటే మీరు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి, మీషో ప్రైస్ ఎలా పెట్టాలి, ఎంఆర్పి ప్రైస్ అంటే ఏంటి, అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అండ్ మీ క్యాటలాగ్ ఇమేజ్ సరిగ్గా ఉందా, టైటిల్ సరిగ్గా ఉందా, డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఇచ్చారా లేదా, ఇవి ఏమీ చెక్ చేసుకోకుండా ఏదో ఒక 1 or 2 వీడియోస్ చూసేసి ఏదో మీకు నచ్చినట్టుగా క్యాటలాగ్ అప్లోడ్ చేస్తే మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి చెప్పండి? ప్రాపర్ గా ఇమేజ్ ఉండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద మీ ప్రోడక్ట్ ఇమేజ్ ఉండాలి, టైటిల్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, ఫుల్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక మీరు మీషో ప్రైస్, ఎంఆర్పి ప్రైస్, రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకొని వాటిని సెట్ చేసుకోవాలి. క్యాటలాగ్ సబ్మిట్ చేసే ముందు మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్నాక మీకు క్యాటలాగ్ ఓకే అనిపించినప్పుడు అప్పుడు సబ్మిట్ చేయాలి. మీకు ఏది చెక్ చేసుకోకుండానే మీరు అన్ని మీకు నచ్చినట్టుగా క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తే మాత్రం మీషో వాళ్ళు మీకు ఆర్డర్స్ ఇవ్వరు. అండ్ మీషోలో మీకు కాంపిటేటర్స్ ఉంటారు. మీలాంటి ప్రోడక్టే వేరే సెల్లర్ పెట్టినట్టయితే ఆ ప్రైస్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా మీషో వాళ్ళకే ఆర్డర్స్ ఇస్తుంది, మీ దాకా ఆర్డర్స్ రావు. సో మీరు ట్రెండింగ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అంటే మీలాంటి ప్రోడక్టే వేరే వాళ్ళు కూడా సెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ప్రైస్కే అంటే వాళ్ళు తక్కువ ప్రైస్ పెట్టి మీరు ఎక్కువ ప్రైస్ పెట్టారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకే వెళ్ళిపోతుంది ఆర్డర్. అందుకే మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు యూనిక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెండింగ్ ప్రోడక్ట్స్ కన్నా యూనిక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే మీలాంటి ప్రోడక్ట్ ఇంకా మీషోలో ఉండదు కాబట్టి, సో వాళ్ళకి మీ ప్రోడక్ట్ యూనిక్ గా అనిపిస్తే బై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కాంపిటేటర్స్ కూడా ఉండరు కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్డర్స్ మీకే వస్తాయి. అండ్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ కన్నా యూనిక్ ప్రోడక్ట్స్ ని బై చేయడానికి ట్రై చేయండి, ఆర్డర్స్ కంపల్సరీ వస్తాయి. అండ్ చాలా మంది న్యూ సెల్లర్ అకౌంట్ తీసుకునేప్పుడు కూడా మిస్టేక్స్ చేస్తున్నారండి. మీరు సెల్లర్ అకౌంట్ తీసుకునేప్పుడు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నేము, పాన్ కార్డ్ లో ఉన్న నేము, సెల్లర్ అకౌంట్ స్టోర్ నేము 3 సేమ్ ఉండాలి. అండ్ అడ్రస్ కూడా కరెక్ట్ గా ఇప్పుడు మీరున్న అడ్రస్ ఇవ్వాలి, పాన్ కార్డ్ లోది కాదు. అంటే పాన్ కార్డ్ లో ఉన్న అడ్రస్ లో ఉంటే అదే అడ్రస్ ఇచ్చేసేయండి. లేదు మేము వేరే అడ్రస్ లో ఉన్నాము అంటే మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ అయితే ఇచ్చేయండి అడ్రస్. ఎందుకు అంటే వన్స్ మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాక ఆర్డర్స్ వచ్చాక
మీకు కొరియర్ వాళ్ళు మీరు సెలరీ అకౌంట్ తీసుకునేటప్పుడు ఇచ్చిన అడ్రస్కే వస్తారు పికప్ కోసం. మీరు పికప్ అడ్రస్ చూసి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నా సరే మీరు చూసుకోకుండా క్యాటలాగ్ అప్లోడ్ చేశారు అంటే మీరు పెట్టిన మీషో ప్రైస్కి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసి ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ డిస్ప్లే చేస్తుంది మీషో యాప్లో మీషో వాళ్ళు మీ క్యాటలాగ్ని. సో మీరు మీషో ప్రైస్ 100 రూపీస్ పెట్టారు, షిప్పింగ్ ఛార్జెస్ కూడా 100 రూపీస్ ఉంది. సో మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 200 రూపీస్ అవుతుంది. మీ ప్రోడక్ట్ 100 రూపీసే, షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్ ఉన్నదనుకోండి, 150 రూపీస్ అవుతుంది, రీజనబుల్గా ఉంది. కానీ 100కి 100 అవుతే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా అయిపోయి మీ ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ 200 అవుతుంది. ఎవరు బై చేస్తారు చెప్పండి? సో అందుకే షిప్పింగ్ ఛార్జెస్ చెక్ చేసుకొని మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేయండి అని చెప్తున్నాను. షిప్పింగ్ ఛార్జెస్ ఎప్పుడైనా బిలో 80, వీలైతే 40 to 80 లోపు ఉన్నప్పుడు మాత్రమే మీరు క్యాటలాగ్ని అప్లోడ్ చేయండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి సిస్టమ్ ఎర్రర్ వల్ల మీకు షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా చూపిస్తుంది, ఒక్కొక్కసారి థౌజండ్స్లో కూడా చూపిస్తుంది. అలాంటప్పుడు మీరు అప్పుడే వెంటనే క్యాటలాగ్ అప్లోడ్ చేయకుండా మీ 2-4 అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. కాకపోతే 1 డే ఆగి మళ్ళీ అప్లోడ్ చేయండి. అప్పటికీ కాకపోతే మీ ప్రోడక్ట్ ఇమేజ్ చేంజ్ చేయండి, టైటిల్ చేంజ్ చేయండి, డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ తక్కువగా ఉంటాయి. మనకి ఇప్పటికిప్పుడే క్యాటలాగ్ అప్లోడ్ అయిపోవాలి, వెంటనే ఆర్డర్స్ రావాలి అంటే అక్కడ మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా చూపిస్తే మీకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ రావు, మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసి కూడా వేస్ట్. వన్స్ మీరు మీషోలో క్యాటలాగ్ అప్లోడ్ చేశారు అంటే డిలీట్ చేసే ఆప్షన్ ఉండదండి. ఒకవేళ డ్రాఫ్ట్లో ఉంటే డిస్కార్డ్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ క్యూసీ పాస్ అయిపోయిన క్యాటలాగ్ని అయితే మీరు డిలీట్ చేయడానికి అస్సలు ఉండదు. ఒకవేళ మీ దగ్గర స్టాక్ లేదు అంటే పాజ్లో పెట్టాలి. ఇన్వెంటరీ ట్యాబ్లో మీకు మోర్ దగ్గర పాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. పాజ్ అంటే మీ క్యాటలాగ్ మీషో యాప్లో లైవ్లో ఉండదు, లైవ్ చేయకుండా ఆపేస్తారు. పాజ్ అంటే ఆపేయడం కదా, సో వాళ్ళు లైవ్ చెయ్యరు. సో మీ క్యాటలాగ్ అవుట్ ఆఫ్ స్టాక్లో చూపిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో మీరు అదే ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలి అంటే అన్పాజ్ చేసేసి రీస్టాక్ చేసిన ప్రోడక్ట్ని యాడ్ చేసి ఇన్వెంటరీలో మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, మీ ప్రోడక్ట్ని లైవ్ చేయొచ్చు. ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఒకటే ప్రోడక్ట్ని ఆల్రెడీ పాజ్లో పెడుతున్నారు, అదే ప్రోడక్ట్ని మళ్ళీ మీరు రీస్టాక్ చేయాలి అంటే కొత్తగా క్యాటలాగ్ అప్లోడ్ చేస్తున్నారు అదే ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చి. ఒకవేళ అలా చేశారు అంటే ఆల్రెడీ సేమ్ క్యాటలాగ్ మీకు పాజ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ క్యాటలాగ్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోనే చూపిస్తుంది. ఒకవేళ మళ్ళీ మీరు రీస్టాక్ చేశాక మీ ప్రోడక్ట్ లైవ్ కావాలి అంటే మీరు ఆల్రెడీ ఉన్న క్యాటలాగ్ని అన్పాజ్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ మీరు వేరే ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్ చేంజ్ చేసి క్యాటలాగ్ని అయితే అప్లోడ్ చేసుకోండి. చాలా మంది మీషో బార్కోడెడ్ ప్యాకెట్స్ ఎందుకు వాడాలి అని కామెంట్ చేస్తున్నారు. మీరు ఎందుకు వాడాలో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, కానీ ఇంకా డౌట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. మీకు తొందరగా క్లెయిమ్ అవుతుంది అండ్ మీ ప్రోడక్ట్ ఎక్కడైనా వేర్ హౌసెస్లో ఉండిపోయి మీ దగ్గరికి రాకపోతే అంటే రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ట్రాకింగ్ ఈజీ అవుతుంది మీషో వాళ్ళకి అండ్ ఫ్రాడ్స్ జరగకుండా ఉంటాయి. మీ ప్రోడక్ట్ కొరియర్ వాళ్ళ నుంచి డెలివరీ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమైనా చేంజెస్ జరిగితే వెంటనే ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇలాంటి బెనిఫిట్స్ కోసం అయితే మీరు బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు అవసరం లేదు అంటే నార్మల్ కొరియర్ ప్యాకెట్సే వాడండి. కాకపోతే ఇప్పుడు ఓకే మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఓకే ఒకవేళ మీ ప్రోడక్ట్ మిస్ అయిపోవడమో, డ్యామేజ్డ్ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చింది అంటే మీకు క్లెయిమ్ అవ్వడం. అంటే క్లెయిమ్ అంటే ఏంటి, మీకు కాంపెన్సేషన్ లాగా కొంత మనీ రిటర్న్ వేస్తుంది మీషో, ఆ మనీ అనేది మీరు మిస్ అవుతారు అంతే. మాకు అవసరం లేదు అంటే మీరు నార్మల్ కొరియర్ ప్యాకెట్స్ అంటే టెంపర్డ్ కొరియర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందులో అయినా మీరు పంపొచ్చు. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇప్పుడు చూసుకునే ప్రాఫిట్ కన్నా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేలా ఉండాలి కాబట్టి బార్కోడెడ్ ప్యాకెట్స్ యూజ్ చేయండి అని చెప్తున్నాను. న్యూ సెల్లర్స్ ఫేస్ చేస్తున్న ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ లేబుల్ డౌన్లోడ్ అవ్వట్లేదు. లేబుల్ డౌన్లోడ్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అంటే సిస్టమ్ ఎర్రర్ అయి కూడా ఉండొచ్చు, లేదు అంటే మీ దగ్గరలో కొరియర్ సర్వీసెస్ వాళ్ళు అవైలబుల్గా లేకున్నప్పుడు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు వెంటనే టికెట్ రేస్ చేయాలి. సబ్ ఆర్డర్ నెంబర్ ఇచ్చేసి అండ్ మీ ఆ పేజ్ ఉంటుంది కదా లేబుల్ డౌన్లోడ్ అవ్వని పేజ్, ఆ పేజ్ని స్క్రీన్ షాట్ తీసేసి అటాచ్మెంట్స్లో ఇచ్చేసి మీ ప్రాబ్లమ్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి సబ్ ఆర్డర్ నెంబర్ ఇచ్చేసి
మీరైతే టికెట్ రేస్ చేయండి. వన్స్ టికెట్ రేస్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీరు లాస్ట్ డిస్పాచ్ డేట్ అయిపోయేంత వరకు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి లేబుల్ డౌన్లోడ్ చేయడానికి. ఓకే అయితే మీకైతే డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే ఏమీ చెయ్యలేము. అలా కొన్ని సిస్టమ్ ఎర్రర్స్ వల్ల కూడా వస్తుంది అప్పుడప్పుడు. వన్స్ లేబుల్ డౌన్లోడ్ అయ్యాక పికప్ కి రావడానికి కొరియర్ వాళ్ళు రావట్లేరు అని అంటున్నారండి. వన్స్ మీకు లేబుల్ డౌన్లోడ్ అయ్యింది అంటే కొరియర్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు డిస్పాచ్ డేట్ లోపు. డిస్పాచ్ డేట్ మీ లేబుల్ దగ్గర ఉంటుందండి. ఆ డేట్ లోపే పికప్ కి రావాలి. ఒకవేళ రాకపోతే మళ్ళీ మీరు టికెట్ రేస్ చేయండి. న్యూ సెల్లర్స్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కామన్ గా వస్తాయి. వన్స్ మీరు గ్రో అవుతుంటే కొరియర్ వాళ్ళు ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ విలేజెస్ లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి తొందరగా అంటే వాళ్ళ దగ్గరలో కొరియర్ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉండవు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. కాకపోతే మీ దగ్గర కొరియర్ వాళ్ళు రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదు. మీరైతే టికెట్ రేస్ చేస్తూ ఉండాలి. వన్స్ మీరు టికెట్ రేస్ చేయగానే వాళ్ళు పికప్ కి వస్తారు. అండ్ అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా, రన్నింగ్ లో ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వండి. సెల్లర్ అకౌంట్ తీసుకునేప్పుడే అడ్రస్ కూడా కరెక్ట్ గా ఇస్తే పికప్ వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవి రెండు అయితే మెయిన్ ప్రాబ్లమ్స్ అండి న్యూ సెల్లర్స్ కి. కానీ ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ వస్తే లేబుల్ డౌన్లోడ్ అవుతుంది. డిస్పాచ్ డేట్ లోపు పికప్ వాళ్ళకి వస్తారు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రాకపోతే టికెట్ రేస్ చేయండి. వన్స్ మీ ప్రోడక్ట్ కొరియర్ వాళ్ళు వచ్చి పిక్ చేసుకున్నాక సెల్లర్ హబ్ లో మీ ప్రోడక్ట్ రెడీ టు షిప్ ట్యాబ్ నుంచి షిప్ ట్యాబ్ లోకి వెళ్ళిపోతుంది. షిప్ ట్యాబ్ లో ఉన్నప్పుడు మీ అకౌంట్ లో మనీ క్రెడిట్ అవ్వండి. వన్స్ షిప్ ట్యాబ్ నుంచి మెనూ ట్యాబ్ లో పేమెంట్స్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతుంది మీ ప్రోడక్ట్. అంటే కస్టమర్ కి డెలివరీ అయ్యాక కస్టమర్ పేమెంట్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. షిప్ ట్యాబ్ నుంచి పేమెంట్స్ ఆప్షన్ లో పెండింగ్ అమౌంట్ అని చూపిస్తుంది. పెండింగ్ అమౌంట్ అంటే వాళ్ళు కస్టమర్స్ మనీ పే చేశారు కానీ వాళ్ళు రిటర్న్ చేయడానికి ఈజీ రిటర్న్స్ ఉన్నాయి కదా 7 days వరకు. ఈ 7 days లోపు వాళ్ళు ఎప్పుడు రిటర్న్ చేయకుండా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ లో మీ మనీ క్రెడిట్ అవుతుంది. ఈ 7 days మీ మనీ హోల్డ్ లో అంటే పెండింగ్ అని చూపిస్తుంది. ఆఫ్టర్ 7 days తర్వాతే మీ బ్యాంక్ అకౌంట్ లో మనీ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడైతే అర్థమైంది కదా పేమెంట్స్ ఎలా ఉంటాయో. చాలా మంది మేము ఆర్డర్ కొరియర్ వాళ్ళకి ఇచ్చాము, మా బ్యాంక్ అకౌంట్ లో మనీ పడట్లేవని కామెంట్ చేస్తున్నారు. ఇలా ఉంటుంది ప్రాసెస్. న్యూ సెల్లర్స్ కి వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు క్యాటలాగ్స్ అప్లోడ్ చేసిన స్టార్టింగ్ లో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కానీ కొన్ని డేస్ కి ఆర్డర్స్ స్లోగా తగ్గుతూ వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకి రేటింగ్ రివ్యూస్ లేకపోతే మీషో ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ ని కొంచెం డౌన్ చేస్తుంది. అంటే వ్యూస్ తక్కువగా ఇస్తుంది. వ్యూస్ తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆర్డర్స్ కూడా తక్కువ అవుతాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, అందులో ఒక స్లిప్ లాంటిది పెట్టండి. అంటే ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కొంచెం రివ్యూస్ రేటింగ్ ఇవ్వండి అని ఒక చిన్న ప్రోడక్ట్ ని ఏదైనా కాంప్లిమెంటరీగా ఇవ్వండి. అంటే గిఫ్ట్ లాగా ఇవి పెట్టి ప్యాక్ చేసి పెట్టండి మీషో ప్యాకెట్ ని. ఎందుకంటే ఆ గిఫ్ట్ ని చూసి మీ లెటర్ ని చూసినప్పుడైనా వాళ్ళకి రివ్యూస్ ఆర్ రేటింగ్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళే బై చేసి వాళ్ళ ప్రోడక్ట్ ని రివ్యూస్ ఇప్పించుకుంటారు. ఇలా చేస్తే మాత్రం జెన్యూన్ గా ఉండదు కదండి. ఎప్పుడైనా మీకు జెన్యూన్ గా రావాలి అంటే కస్టమర్ దగ్గర నుంచి రివ్యూ అనేది జెన్యూన్ గా వచ్చినప్పుడు మీరు ఫ్యూచర్ లో కూడా గ్రో అవుతారు. అందుకే మీ ఫస్ట్ ఆర్డర్ నుంచే మీరు థ్యాంక్ యూ అని ఒక కార్డ్ రాసి ఆ కార్డు మీద రివ్యూ ఇవ్వమని పెట్టి నెక్స్ట్ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి కూడా ఓకే ఇవ్వాలి, రివ్యూ ఇవ్వాలి, రేటింగ్ ఇవ్వాలి అని ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్ గా మీకైతే రివ్యూస్ వస్తూ ఉంటాయి. అంటే అందరూ ఇవ్వకపోయినా మీరు ఒక 10 మందికి పంపిస్తే 2 ఇచ్చినా సరిపోతుంది కదా స్టార్టింగ్ లో. సో అలా మీరైతే మీ అకౌంట్ ని గ్రో చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇలా అయితే మీకు ప్రాఫిట్స్ వస్తాయండి. మీకు ఏది తెలియకుండా ఒకటో రెండో వీడియోస్ చూసి సడన్ గా క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారు, ఆర్డర్స్ వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ఆర్డర్స్ వస్తున్నాయో రావట్లేవో తెలుసుకోవడానికి క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు, ఆర్డర్స్ వస్తున్నాయి, ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. అలా చెయ్యకండి. మీ దగ్గర ప్రోడక్ట్ ప్లస్ ప్యాకింగ్ మెటీరియల్ రెడీగా ఉన్నప్పుడే మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాక ఏ టైంలో అయినా మీకు ఆర్డర్స్ రావచ్చు. ఆర్డర్స్ రాగానే మీరైతే షిప్ చేయాలి. షిప్ చేయకపోతే అకౌంట్ డౌన్ అవుతుంది. క్యాన్సిల్ చేసుకోకండి మీ ఆర్డర్స్ ని. రీసెంట్ గా మన ఛానల్లోనే ఒక సబ్స్క్రైబర్ తనకి ఆర్డర్స్ వచ్చాయి కానీ ఆ ఆర్డర్ ఆఫ్లైన్ లో సేల్ అయిపోయిందంట. సో అలా చేయకండి. మీకు
ఆఫ్లైన్లో ఒక స్టోర్ ఉన్నా కానీ మీరు ఏం చేయండి అంటే ఆన్లైన్ కోసం సపరేట్గా ప్రోడక్ట్స్ పెట్టండి. ఆ ప్రోడక్ట్స్ కోసం ఆర్డర్స్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి వాటిని ఆఫ్లైన్లో సేల్ చేసుకోకండి. అంటే సేల్ అయితే ఓకే, మీరు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయొద్దు అనుకుంటే గనక మీరు ఇలా అయితే చేసుకోండి. మీరు వీలైనంత వరకు ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయకండి. మీ ఓన్గా మీరు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే ఏం చేయలేము, కానీ మీ ఓన్గా మీరైతే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయొద్దు. న్యూ సెల్లర్స్కి చెప్తున్నాను. తర్వాత మీ అకౌంట్ డౌన్ అయిపోతుంది, డిసప్పాయింట్ అవుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీషోలో న్యూ సెల్లర్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ మెసేజ్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తే కాల్ చేసి మరి మీకైతే రిప్లై ఇస్తాను. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి మనీ పే చేయకండి. నేను ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తాను. అండ్ నాకు మీషో వాళ్ళు ఏమీ డబ్బులు పే చేసి అయితే చెప్పట్లేను. నేనేదో నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే నేనైతే చెప్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటి అనుకోకండి, ఎందుకంటే న్యూగా వచ్చిన వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను కొరియర్ ప్యాకింగ్ కవర్స్ అయితే సేల్ చేస్తున్నాను అన్నాను కదా. నార్మల్ టెంపర్డ్ కొరియర్ ప్యాకింగ్ కవర్స్ ఎవరికైనా కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, డీటెయిల్స్ పంపిస్తాను. ఎందుకంటే అందరికీ కొరియర్ ప్యాకింగ్ కవర్స్ అయితే అవైలబిలిటీ ఉండట్లేదు. సో వాళ్ళందరి కోసం అయితే నేను సేల్ చేస్తున్నాను. మీకు వితిన్ 3 డేస్లోనే మీ ఆర్డర్ మీకైతే వచ్చేస్తుంది. మినిమం 100 పీసెస్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.